స్కూల్కి దారేటండి. ఏ స్కూల్ కండి? ప్రైమరీ స్కూలా, హై స్కూలా? హై స్కూల్ కండి. ఇక్కడ మ్యూజిక్ టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. నాతో రండి, నేను తీసుకెళ్తాను. రమణెక్కడికి? పనుంది, ఊర్లోకి వెళ్ళొస్తా. చూస్తున్నాడు బాబు. ప్రవచనం ఎందుకే అంత స్పీడు? పడ్డావంటే ఎక్కడెక్కడ ఊడిపోతాయి. అబ్బాయి గారు, స్పీడ్ ఎలా? మరి న్యూస్ అలాంటిది ఏంటి పంతులు అంత పెద్ద న్యూస్? తాజా వార్త ముందు తండ్రి గారికే చెప్పాలి. అవును, తమరేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. అన్నపూర్ణ ఇంటికేనా? డొక్కు సైకిల్ తుక్కు తుక్కు అయిపోద్ది. ఉన్నమాట అంటే అంతేలేండి. ఏంటి ఏం తుఫాన్ మేలు? ఏం వార్త మోసుకొచ్చా? తాజా వార్త. శివ సరాసరి బస్సు దిగి తిన్నగా తమ ఇంటికే వచ్చేస్తున్నాడట. శుభవార్త. ముందు మీ చెవిని వేసిపోదామని ఇలా వచ్చాను. ఈ పూటకి వార్తల సమాప్తం. వస్తాను. బస్సారబా ఏటే దుర్గా, బాగా సిక్కిపోయావు. నేను జైలుకి వెళ్ళానా? పాపం నీవు వచ్చేసాగా. అవునులే, మన దారిలో ఏరు. నీది తూర్పు, మందే దక్షిణం. నాన్న, అమ్మా కళ్యాణి, ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. ఇంకా గుర్తున్నాడా అమ్మా అయ్యా? ఎరా శివ, పొద్దుననగా ఊళ్ళోకి వచ్చావట, ఇప్పుడా ఇక్కడ రావడం? నాకు ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు ఉన్నారు కదండి. ఆహా, అంటే నేనేం కానంటావు? అన్నే నల్లదు కదండి. నోటితో అనక్కర్లేదా బాయ్, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. అంటే నీ కోసం నేను ఏమీ ప్రయత్నం చేయలేదంటావు. ఎంతో మంది లాయర్లకు వేలకు వేలు ఖర్చు పెట్టాను, కోర్టు చుట్టూ తిరిగాను. ఏం చేస్తాం, పరిస్థితి అడ్డం తిరిగింది. చివరికి నీ పెళ్ళం చావు బతుకులో ఉందని అబద్ధం సాక్ష్యం సృష్టించి నిన్ను పెరోల్ మీద విడిపించుకొచ్చాను. ఏం లాభం లేండి, 15 రోజుల్లో తిరిగి మళ్ళీ కటకటాలనకు పోవాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందేగా. ఒక్కసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవడ్రా మళ్ళీ వెళ్ళేది? అదంతా నాకు కుదిరి. ఏం లాభం లేండి, ఒక్కసారి పోలీసు వాళ్ళు లిస్టులోకి ఎక్కాక బతికినంత కాలం బొక్కలెరగొట్టి బొక్కలో తోస్తారు. నీ బుర్ర బాగా పాడైపోయింది గాని వెళ్ళి రెస్ట్ తీసుకో. మెల్లిగా నీకే తెలుస్తుంది సంగతంతా. సరే, నేను వస్తానండి. ఒరే బుడతా, నేను అంబనురా. నాకు ఆగ్రహం వచ్చి
తల్లి మేం తప్పు చేశాం తల్లి, మమ్మల్ని క్షమించమ్మా. మా బిడ్డను ఒగ్గై తల్లి, నీకేం కావాలో చెప్పు తల్లి. అమ్మా, బిడ్డ పశ్చాత్తాపడుతుంది, క్షమించి ఏదైనా మంచి మార్గం చెప్పు తల్లి, మంచి మార్గం చెప్పు. 3 సీమ కోళ్ళు, 3 సీమ సమర్పించుకో. చిత్తం తల్లి, తప్పకుండా. చీర చీర తల్లి, చీర అడగవేవమ్మా, మర్చిపోతే ఎలాగమ్మా? చిలక పచ్చ చీర, చిలక పచ్చ చీర. అట్లే అమ్మా, ఇచ్చుకుంటాడు తల్లి. ఆదివారానికి యాదమాంసం అడగడం మర్చిపోయావా కాళికాదేవి? ఆదివారం యాట మాంసం వండి అర్పించుకో. అలాగే తల్లి. చిత్తం తల్లి, తప్పకుండా. క్షమించాను, తగ్గిపోతుంది పో. ఇక చాలే, నువ్వైతే చీర సంపాదించుకున్నావు, మరి నా సంగతి? ఈసారి పరమేశ్వరుడికి పంచల చాపు కావాలని కోరుకుంటాలే. అయినా అంబ ఉండగా మనకి అండవస్త్రాలకు కొదవేమిటి? ఎవరమ్మా నువ్వు? ఆశ్చర్యం. కలగంటున్నానా మెలకువలో ఉన్నానా అని సందేహంగా ఉంది. ఈ ఏకాంత మందిరానికి నాట్య సరస్వతి అవతరించలేదు కదా? అబ్బే, మీరు నా నాట్యాన్ని ఎగతాళి చేస్తున్నారా? లేదమ్మా, నా మాటల్లో నీకు ఎగతాళి వినిపిస్తోందా? మనసు స్పందించి పలికిన మాటలివి. ఇంతకీ నువ్వెవరో చెప్పనే లేదు. నా పేరు కళ్యాణి. నా పేరు మాధురి. ఈ ఊరి స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. మీరు మ్యూజిక్ టీచరా? అవును. ఈ అపురూపమైన విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నావు? విద్య? ఇదొక విద్యని, నేను చేసే నాట్యమని నాకే తెలీదు. శిల్పాల్ని చూస్తూ అనుకరిస్తూ ఏదో నాకు తోచినట్లుగా. ఏ గురువు దగ్గర నేర్చుకోలేదా కళ్యాణి? ఆ నటరాజు ఆశీస్సులు అందుకున్న ఆణిముత్యాన్ని వినువు. ఎందరో మహానుభావులైన గురువుల దగ్గర నేర్చుకుని సాధించిన నైపుణ్యాన్ని మించిపోయింది నీ నాట్య కౌశలం. గురువు దగ్గర నేర్చుకునే అదృష్టం ఈ పేద అభాగ్యురాలకి ఎక్కడదండి? కళ్యాణి, నీలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. కళారంగంలో నీలాంటి వాళ్ళు ఎప్పుడో ఎక్కడో అరుదుగా ఉంటారు. కళ్యాణి, అద్భుతాలు కథల్లోనే కాదు వాస్తవంలో కూడా జరుగుతాయనటానికి నీవే నిదర్శనం. నాకేం అర్థం కావటం లేదు. మీరేదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. అసలు నాకేం రాదు. నాదంతా కాదమ్మా, నీ శక్తి నీకు తెలియదు. ఈ పట్టుదల జారిపోనివ్వకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కళా ప్రపంచం నిన్ను మహోన్నత శిఖరాల మీద నిలుపుతుంది. కాలు కదుపు.